Hello viewers, morning. సో గైస్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు మీరు టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీకి సంబంధించిన టోటల్ వీడియోస్ అయితే చాలా వరకు చూసి ఉంటారు. మీకు రియాలిటీకి దగ్గరలో ఒక టాలీ ఆపరేటర్గా కానీ అకౌంటెంట్గా కానీ జాబ్ చేయాలనుకున్న వరకు ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను మన ఛానల్లో చేస్తున్నాను. సో టుడే వచ్చేసి సో జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. జిఎస్టీ 1 అనేది ఎలా పోస్ట్ చేయాలో మీకు క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ వీడియోస్లో జిఎస్టీ 3B కూడా ఎలా చేయాలని కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ని మీరు గెయిన్ చేస్తారు స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇప్పుడు నేను జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేస్తున్నాను. జిఎస్టీ పోర్టల్. సో జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత జిఎస్టీ పోర్టల్ వెళ్ళండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, ఇక్కడ మీ లాగిన్ ఉంటుంది, ఇక్కడ లాగిన్ అవ్వండి. మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లాగౌట్ అయి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ లాగిన్ ఎలా అవ్వాలని చూపిస్తాను. జిఎస్టీ పోర్టల్కి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి gst.gov.in ఇది ఇచ్చినా డైరెక్ట్గా అవుతారు అనమాట. ఓకే, డన్. ఓకే, సో లైక్ మనము న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి, ఓకే, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇవ్వండి gst.gov.in. డైరెక్ట్గా ఇది వెబ్సైట్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా జిఎస్టీ పోర్టల్ వెళ్తాం. ఇలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ పోర్టల్కి మనం రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ ఇవ్వండి. ఓకే, 242694. సో ఇలా ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మీకు రిటర్న్ ఫైలింగ్ అనేది షో చేస్తుంది. మీ కంపెనీకి సంబంధించిన వెల్కమ్ లోకేశ్వర చెంచుపల్లి, మీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్, మీ యొక్క కంపెనీ నేమ్, తర్వాత మీ పేరు రిజిస్ట్రేషన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి జిఎస్టీ 1 రిటర్న్స్ క్యాలెండర్. సో జిఎస్టీ 1, జిఎస్టీ 3B ఇవి మీరు ఆగస్టుకు సంబంధించి ఫిల్ చేయాలి. టు బి ఫిల్డ్ అంటే ఇంకా మనం చేయలేదు అని అర్థం. సో డ్యూ డేట్ ఎప్పుడు ఉంది? 29, అంటే ఈ నెల 20 వరకు ఉంది. ఈ నెల 20 వరకు 20 లోపల జిఎస్టీ 1, జిఎస్టీ 3B రెండు కూడా మనం ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. యా, సో ఇక్కడ మీరు చూస్తే రిటర్న్ డాష్బోర్డ్, క్రియేట్ చలాన్, వ్యూ నోటీస్ అండ్ ఆర్డర్స్, యాన్యువల్ రిటర్న్ ఇవన్నీ షో చేస్తాయి. ఓకే, కంటిన్యూ టు డాష్బోర్డ్. ఓకే, కావాలంటే గో బ్యాక్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం రిటర్న్ డాష్బోర్డ్, రిటర్న్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ చూడండి 23-24 మనం ఉన్నాం కాబట్టి అదే ఇవ్వాలి. Q2, ఇప్పుడు జూలై టు సెప్టెంబర్ అనేది మనకి Q2 వస్తుంది. ఏప్రిల్ టు జూన్ అనేది Q1, Q2 వచ్చేసి జూలై టు సెప్టెంబర్. ఇప్పుడు మనం ఇక్కడ ఏ మంత్ అయితే మనం రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటామో ఆ మంత్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఆగస్ట్ సెర్చ్ చేయండి. ఓకే, సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టేటస్ రెడీ టు ఫైల్, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. జిఎస్టీ 1 మనం అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ జిఎస్టీ 3B కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఆన్లైన్ అయినా అప్లోడ్ చేస్తారు, ఆఫ్లైన్ అయినా అప్లోడ్ చేస్తారు. ఒక జస్ట్ ఇది ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేస్తే మనకు సంబంధించిన యాడ్ రికార్డ్ డీటెయిల్స్ ఇక్కడ 4A 4B, సో B2B ఇన్వాయిసెస్, B2C ఇన్వాయిసెస్, ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్, B2C అదర్స్ ఇవన్నీ షో చేస్తాయి. చూడండి. ఓకే, ఈ విధంగా మన యొక్క జిఎస్టీ నెంబర్, తర్వాత లీగల్ నేమ్, ట్రేడ్ నేమ్, సో ఇండికేట్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా షో చేస్తాయి. ఒకసారి కావాలంటే రిఫ్రెష్ కూడా చేయొచ్చు. ఓకే, సో మన అకౌంట్స్ లైక్ జిఎస్టీ పోర్టల్కి వచ్చే ముందర టాలీలో మన అకౌంట్స్ అనేది ఎంత గవర్నమెంట్కి మన ట్యాక్సబుల్ టోటల్ వాల్యూ ఎంత అయింది, దానికి సంబంధించి రిటర్న్ ఫైలింగ్ అనేది ఎంత చేయాలని కూడా చూడొచ్చు. నేను టాలీలోకి వెళ్తున్నాను. యా గైస్, ఇప్పుడు చూడండి టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నాను నా కంపెనీకి సంబంధించి.
సో ఇప్పుడు నేను ఆగస్టు మంత్ లైక్ జిఎస్టర్ 1, సో ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, డెస్క్టాప్ మీద కానీ మీ సిస్టంలో ఏదో ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లోకి ఆ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి, ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ వెళ్తున్నా, జిఎస్టీ రిపోర్ట్స్, సో తర్వాత జిఎస్టర్ 1 ఇది ఓపెన్ చేసిన తర్వాత ఆల్ట్ F2 ఇచ్చేసి నాకు కావాల్సింది ఆగస్ట్ మంత్ కాబట్టి 1/8 ఇవ్వాలి, 31/8. చూస్తే నెంబర్ ఆఫ్ వోచర్స్ అండ్ ట్యాక్సబుల్ అమౌంట్, తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ట్యాక్స్ అమౌంట్, ఇన్వాయిస్ అమౌంట్ షో చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే జేఎస్ఎన్ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో అంతకు ముందుగా మీరు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి మీ సిస్టంలో, డెస్క్టాప్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఓకే, సో నేను డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నాను, ఆగస్ట్ అని, AUGUST ఆగస్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు టాలీలోకి వస్తున్నా, ఎక్స్పోర్ట్ ఈ రిటర్న్. సో ఇక్కడ ఎక్సెల్ తీసుకోవాలి, ఎక్సెల్ కాకుండా JSN తీసుకోండి, డేటా ఎంటర్ చేయొచ్చు. సో తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ ఎక్కడ మనకి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఆగస్ట్, ఎంటర్, ఎంటర్, ఆల్ వచ్చేసి ఎంటర్, సెండ్ చేయండి. సో ఆ ఫైల్ వచ్చేసి డెస్క్టాప్ మీద ఆగస్ట్ అనే ఫోల్డర్లో ఫైల్ పడిపోయింది అనమాట. ఓకే, ఓకే గైస్, ఇప్పుడు ఈ ఫైల్ని మనం జిఎస్టీ పోర్టల్లో అప్లై చేయాలి. ఓకేనా, చూద్దాం ఎలా అనేసి. ఆగస్ట్ మంత్ సర్చ్, ప్రిపేర్ ఆఫ్లైన్, చూస్ ఫైల్, డెస్క్టాప్, ఆగస్ట్ మంత్, ఓపెన్. ఓకే, process with error. మళ్ళీ చేయాలా, డాష్బోర్డ్, ఫైల్ రిటర్న్స్, సెర్చ్, ఓకే, జనరేట్ సమ్మరీ. ఇక్కడ రీసెటా, రీఫ్రెష్, యా, ఓకే, ప్రొసీడ్ టు ఫ్లో. ఓకే, వస్తే జిఎస్టర్ 1 ఇది, వన్ 943 116533 37398. ఓకే, సరిపోయింది. ఫైల్ స్టేట్మెంట్, సో రిటర్న్ ఫైలింగ్ ఫర్ జిఎస్టర్ 1 and then local storage ఎంచుకోవాలి, ఫైల్ విత్ EVC, OTP, అవును అవును, CE D7 EC వెరిఫై. ఓకేనా, యా గైస్, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఫిల్ చేసామా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆగస్ట్ మంత్ తీసుకొని సర్చ్ చేస్తే మనకి ఇక్కడ షో చేస్తుంది. సో
స్టేటస్ ఫీల్డ్. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ జిఎస్టర్ 1 ఫీల్డ్. ఓకే, ఈ విధంగా మనము జిఎస్టర్ 1 సేల్స్ సంబంధించి ఓకే జిఎస్టీ రిటర్న్స్ ఎలా అప్లోడ్ చేయాలి కంపెనీలో అనేది మీకు క్లియర్ కట్గా మన యొక్క ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో మన ఛానల్ ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది, మంచిగా నేర్చుకుంటారనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఇలాంటి మరి మంచి వీడియోస్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఓకేనా, చూడండి. సో టాలీ నుంచి జేఎస్ఎన్ ఫైల్, ఆఫ్లైన్ ఫైల్ని ఏ విధంగా మనము జిఎస్టర్ పోర్టల్లో అప్లోడ్ చేసి రిటర్న్స్ అప్లోడ్ చేయాలనేది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.